అట్స్ ఒక అంటే ఫెయిర్ క్వశ్చన్, ఆన్సర్ కూడా ఫెయిర్గా చెప్పండి లావణ్య. నిజంగానే డ్రగ్ అలవాటు ఉందా మీకు? ఏవండి, ఇప్పుడు నేను గోవాలో డీజేయింగ్కి వెళ్ళాను. నాకు అక్కడ ఇప్పుడు పార్టీ ఫ్రెండ్స్ అన్నది ఖచ్చితంగా ఉంటుంది. బట్ నేను మానేసి మళ్ళీ వచ్చింది కూడా 2021లో వచ్చాను. ఇప్పుడు 24. మళ్ళీ నేను గోవా వెళ్ళాలి. ఇప్పుడు టూ ఇయర్స్లో నేను గోవా వెళ్ళాలి. నేను వెళ్ళినప్పుడు, నేను చేయనప్పుడు, ఆ ఫ్రెండ్సే ఉండనప్పుడు నేను ఎలా చేస్తాను? అండ్ ఇప్పుడు నేను ఈ కోపంలో రాజ్ చేస్తాడు, రాజ్ అలవాటు ఉందని నేను చెప్పచ్చు. నేను అలా చెప్పను, నింద కూడా వేయను. అబ్బాయికి అలవాటు లేదు, అలా చేసే ఫ్రెండ్స్ నాకు లేరు, నా ప్రపంచంలో వాళ్ళు ఎవరు లేరు, అది నిజం. ఓకే, బట్ చెయ్యని ఈ నేరానికి, చెయ్యని మీ ఇన్వాల్వ్మెంట్ లేని మరి ఏం చూపిస్తాడు ఇప్పుడు? మిమ్మల్ని ఎందుకు అంత బలి చేసి A9 గా మిమ్మల్ని A11 గా నేను A9 గా మస్తాన్ని పెట్టి అన్ని రోజులు జైల్లో ఉంచి, సో ఇప్పుడు మస్తాన్ అనే అతను ప్రభాకర్ రెడ్డి గుంటూరు నివాసులండి. వాళ్ళు ఫ్రమ్ గుంటూరు. వాళ్ళు ఫ్రెండ్స్ అయి ఉండొచ్చు, వాళ్ళు ఇంకేదైనా అయి ఉండొచ్చు. మరి వాళ్ళు దొరికారు అన్న దాంట్లో మస్తాన్ పాత్ర ఉందో లేదో నాకు తెలియదు, నాదైతే లేదు. అక్కడ మేము ఒకటేసారి కలిసి వాష్ చేసుకుందాం అనుకున్నాం. నేను కూడా ఒకటే లాయర్ని పెట్టుకుంటాను అని మేము మాట్లాడుకోవడం జరుగుతుంది. అతని కేసుది ఒకేసారి తీపిచ్చేద్దాము, ఒక ఫ్లోలోనే వెళ్దాము అనుకుంటున్న ప్రాసెస్ అది. అండ్ రాజు ఇప్పుడు ఏం చూపిస్తున్నాడు? ఆల్రెడీ ఒక కేసు అయిన మస్తాన్ది చూపిస్తున్నాడు, ఆల్రెడీ నా డ్రగ్ కేసు చూపిస్తున్నాడు. అవి ఆల్రెడీ అయింది, పనిష్మెంట్ తీసుకున్నాం, జైలు కూడా వెళ్ళొచ్చాను నేను. ఏమైనా ఉంటే కోర్టు చెప్తుంది. మళ్ళీ అది కొత్తగా ఇతను చూపించేదేంటి? ఆ ఇష్యూ ఏమైనా గ్యాప్ క్రియేట్ చేసిందా? లేదండి, 100% కాదా? ఓకే, రైట్. ఫైనల్లీ ఎలాంటి స్టెప్స్ వేయబోతున్నారు? అంటే ఎటువైపు నుంచి న్యాయం జరుగుతుంది, ఎలా ముందుకెళ్ళాలి? రాజ్ తరుణ్ కావాలి అనుకుంటే అటు నుంచి అంతే పుషప్, నాకు వద్దు అనే మాట కూడా వినిపిస్తుంది కదా. అంటే అదే అండి, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా మ్యారేజెస్ అన్నవి 2-3 అట్లా అయి ఉంటాయి. బట్ ఐఎమ్ షూర్ ఆయన వాళ్ళ వైఫ్స్కి అంతే ఇంపార్టెన్స్ ఇచ్చి, అంతే వాల్యూ ఇచ్చి చూసుకొని ఉంటారేమో, బాధ్యతలు అయితే వదులుకొని ఉంటారేమో. బట్ ఇక్కడ రాజు నాకు అలా చేయలేదు కదా. నన్ను అబాండన్ చేసి, పిల్లల్ని అబాండన్ చేసి, మాకు తిండి కూడా, ఫుడ్ కూడా ఇవ్వకుండా అతను చేసిన పరిస్థితి అయితే ఉంది. సో ఇప్పుడు హెల్ప్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. సో మీకు ఫుడ్ అంటే అలవెన్సెస్ కూడా లేదు, ఏమీ లేదు, మొత్తం ఒక్కసారిగా కట్ చేసేసాడు. అండ్ నెట్ఫ్లిక్స్, అమెజాన్ ఇవి ఏమైతే ఉంటాయో అకౌంట్స్లో నుంచి తీసేశాడు. ఎయిర్టెల్ ఫ్యామిలీ అంటే మొత్తం అనమాట, ఎవ్రీథింగ్ కట్ చేశాడు. ఉండాల్సిన మనిషి, ప్రొటెక్ట్ చేయాల్సిన మనిషి ఇలా చేశాడు. థ్యాంక్ యూ సో మచ్ లావణ్య, విష్ యూ ఆల్ ది బెస్ట్. ఇలాంటి సిచ్యువేషన్ లో కొంత ధైర్యంగా ఉండాలి మీరు. ఎందుకు అనంటే చాలా మంది చూస్తూ ఉన్న వాళ్ళకి ఈ ట్రయాంగిల్ స్టోరీలో ఎవరిది తప్పు ఎవరిది రైట్ అనేది అర్థం కావడానికి కొంచెం టైం పడుతుంది, అఫ్ కోర్స్. బట్ రాజ్ తరుణ్ చేసిన ఇన్సిడెంట్స్ అనేది మీలాంటి వాళ్ళు బయటకు వచ్చి చెప్తేనే కనిపిస్తాయి. కాబట్టి మాల్వి మల్హోత్రాని మీరు కాల్ చేసి రిటర్న్ చేశారా? ఆవిడ మిమ్మల్ని కాల్ చేసి రిటర్న్ చేసిందా? ఈ అటు నుంచి ఇటు నుంచి అటు ఈక్వలెంట్ వైబ్రేషన్ ఏమీ లేకుండా ఆమె రిటర్న్ ఎందుకు చేస్తాను? ఫస్ట్ నేను మాట్లాడడం జరిగింది, వద్దు అని చెప్పడం జరిగింది. ఆమె ఏమీ లేదని అనేది నాకు స్లోగా కాల్ రికార్డ్స్ ఇవన్నీ దొరికేది. అసలు నేను మాట్లాడనే లేదు, ఎగ్జాంపుల్ నేను మాట్లాడనే లేదు అని అంటది. అతని ఫోన్లో ఇప్పుడు ఫోన్ మాట్లాడుతున్నాడు, వెంటనే తర్వాత నెంబర్ డిలీట్ చేయడము, అలా డౌట్ అలా వస్తుంటుంది స్లోగా. వీ కెన్ క్యాచ్ దెమ్, యు నో ఇట్. అట్లా దొరికేసేవాడు. అబద్ధాలు చెప్పుకుంటూ వాళ్ళ ఊబిలో వాళ్ళే పడ్డారు. కొట్లాడేది నాతో, ఏమి లేదు అని కొట్లాడేది, ఉంది అని నేను చూపించేదాన్ని. ఇంకా అలా స్టార్ట్ అయింది, మాకు థ్రెట్ లాగా అయింది ఇంకా. అండ్ షీ టోల్డ్ మీ దట్ ఇంకా నేను వదలను అబ్బాయిని అని. ఆమె ఎవరు అసలు వదలకపోవడానికి? అప్పుడు రాజ్ తరుణ్ మీరు అడగాల్సింది కదా, తనని కాదు కదా మీరు. అంటే అయిపోయింది కదా, ఇట్ వాజ్ ఓపెన్ అగైన్. సో ఇప్పుడు ఏం కోరుకుంటున్నారు లావణ్య మీరు? అంటే రాజ్ తరుణ్ ని కావాలి అని అనుకుంటే అతను ఖచ్చితంగా మొన్న ఇచ్చిన బయటలోనే క్లారిటీ ఇచ్చారు మీకు. తను ఏం మాట్లాడుతున్నారు, ఎంత ఇక్కడ దాకైనా వెళ్తాను ఇది అని. ఇప్పుడు ఓకే సరే, మస్తాన్ అని అఫేర్ అని చూపిస్తున్నాడు. ఒక అబ్బాయితో అఫేర్ పెట్టుకుంటే అంటే ఇప్పుడు ఈక్వల్ దాంట్లోని అమ్మాయి అబ్బాయికి ఈక్వల్ రైట్స్ అని అంటారు. ఏదో ఇప్పుడు అబ్బాయి తప్పు చేస్తే అమ్మాయి చేయొద్దని కాదు. సరే, నా తప్పని చూపిస్తున్నాడు, అదే తప్పు మరి అతను చాలాసార్లు చేశాడు కదా. లేదా ఇప్పుడు యాక్సిడెంట్ అనో లేకపోతే ఇంకేదో అంటే రీజన్ చూపిస్తావు వదిలేయడానికి నువ్వు అన్నది ఒకటే. ఏదున్నా సరే ఉన్నాను నేను, ఇన్ని సంవత్సరాలు ఉన్నాను, 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదు. అండ్ డబ్బులు ఇవ్వలేదని చేస్తుంది, డబ్బుల కోసం చేస్తుంది అని అంటే నేను అసలు ఏది కొనుక్కోలేదు నాకంటూ. నేను ఇప్పుడు ఎలా ఉన్నానో అంతే.
పోనీ అది కాకుండా లావణ్య ఇంకోటి వెనక ఉంది, ఇప్పుడు మీకు అపియరెన్స్ కనిపించేది అమ్మాయి కాదు ఇంకోటి ఉంది అని మీరు నేను తెలిసిన వాళ్ళు ఎవరిని అడిగినా నేను రెడీ దానికి. సో బట్ ఐ కాంట్ జాబ్ చేయకుండా పక్కా హోమ్ మేకర్ గానే ఉండిపోయాను అంటున్నారు. అసలు జాబ్ ఎందుకు మానేయాల్సి వచ్చి? ఏం జాబ్ చేసేవాళ్ళు మీరు? అంటే జాబ్ మానేయాలని కాదు, నేను ఎయిర్ హోస్టెస్ ట్రైనింగ్ చేశాను అండ్ సింగపూర్ వెళ్ళి MBA చదువుకొని వచ్చాను. సో ఇప్పుడు నేను ఏమైనా చేయాలంటే నేను హాస్పిటాలిటీ ఇది ఉండాలి అండ్ నాకు కూడా యాక్టింగ్ ఇది ఇష్టం. షార్ట్ ఫిల్మ్స్ చేశాను, అంటే అంత పెద్దగా అవ్వకపోవచ్చు బట్ చిన్నవే, అంటే చిన్నవే చేశాను. ఏదో మైలా అని షార్ట్ ఫిల్మ్ ఉంటుంది యూట్యూబ్లో, నా వరకు మంచిగా రీచ్ అయింది, పీపుల్ మంచిగా యాక్సెప్ట్ చేశారు నన్ను. అలాగే కంటిన్యూ చేసుకుంటే బాగుండేదేమో. నేను ఇతను ఎక్కువ నమ్మేశాను అండ్ హీ ఆస్డ్ మీ టు నాట్ టు డూ ఇట్. అంటే నాకు జెలస్ ఫీలింగ్ వస్తుంది అనేవాడు, లేకపోతే ఇంకేదో నాకు నచ్చదు అనేవాడు. నేను సరే ఎందుకు గొడవ పడ్డాము ఫైన్ అని చెప్పి వదిలేశాను నిజంగా. బట్ అతను ఆ రోజు చెప్పుంటే 10 సంవత్సరాల తర్వాత నేను వదిలేస్తాను అని చెప్పుంటే డెఫినెట్గా కంటిన్యూ చేసుకునేదాన్ని. నాది నాకంటూ ఒక వే ఉండేది. ఇప్పుడు ఏది కాకుండా అయ్యాను, బట్ ఐ విల్ గెట్ హిమ్ బ్యాక్. ఆడియో కాల్ ఒకటి వచ్చింది బయటికి, అది విన్నాను. దాంట్లో పదే మీరు తిడుతున్నారు సాయి అని, అండ్ బిగ్ బాస్ అన్నపూర్ణ స్టూడియోకి వెళ్తాను నాగార్జున గారు అని చెప్పి. ఏంటది ఆ కన్వర్సేషన్ ఏంటి? నాకు తెలిసి అది ఎందుకు జరిగి ఉంటది అంటే, అతను నువ్వు ఎక్కడికన్నా వెళ్ళు నేను చూసుకుంటాను ఇది అని కొంచెం ఇట్లా కేర్లెస్గా తీస్తున్నాడు అనమాట. అప్పుడు నాకు ఇంకా అది చాలా కోపం మీద వస్తుంది. అండ్ నాకు అప్పుడు అవసరం, ఒక మనిషి అన్నది అవసరం, ఆ మనిషి అవసరంకి కూడా అతను పట్టించుకోకుండా ఉన్నాడు అండ్ నాకు దెబ్బలు తగలే. ఇంకా కొట్టాడు ఇవన్నీ నేను ఇంకా ఇది చెప్పలేను. మాకు చూపించారు, నాకంతా బ్లడ్ ఇది అవుతుంది. ఎందుకు కొట్టారు అసలు రాస్తారు గొడవ ఇంకంతా. సో పర్టికులర్గా ఈ రీజన్ అని ఇది కాదు, ఇష్యూస్ అవుతుండే మాకు. ఇంకా కొట్టే అంత స్థాయిలో అయ్యాయి, బట్ ఏం జరిగినా ఇన్ని రోజులు చెప్పలేదు. ఇంకా తప్పకే ఈ సంవత్సరం బయటికి రావాల్సింది. అంటే ఈ సెప్టెంబర్ తర్వాత మ్యాన్ హ్యాండ్లింగ్ జరిగిందా మీ పైన? బిఫోరే జరిగిందా ఇష్యూ? బిఫోర్ లేదు, తర్వాతే జరిగింది. అంటే ఈ ఇష్యూతోనే అతను ఎప్పుడు నా మీద చేయలేదు, ఎప్పుడు. ఓకే, ఇంకా నేనే కొట్టేదాన్ని. కానీ నాకంటే 6 months చిన్న కదా, నాకు కొంచెం హక్కుగా నేను ఎక్కువ తీసుకునేదాన్ని, కానీ వాడెప్పుడు కొట్టలేదు. బట్ మీ అడ్వకేట్ మీ పైన దాడి చేశారు అని చెప్పి కొన్ని ఫొటోస్ చూపించారు. జరిగింది అది. ఇష్యూస్ వల్ల మేము ఎక్కువ అయిపోయేవి. అంటే నేను ఐ కుడెంట్ టేక్ దట్ ఫ్యాక్ట్ దట్ యునో హీ గోనా లీవ్ మీ, నువ్వు పో అని అది తీసుకోలేకపోయేదాన్ని. ఇప్పుడు గొడవలో దీన్ని ఎగ్జాంపుల్ అలా మాట్లాడితే వాట్ డూ యూ మీన్ అన్నదానికి వెళ్ళిపో నువ్వు అన్న ఇది ఐ కుడెంట్ టేక్ దట్. అప్పుడు చాలా ఎక్కువ గొడవ పడే వాళ్ళం. ఓకే, సో ఇప్పుడు రాజ్ తరుణ్ సెటిల్మెంట్ చేసుకోమని చెప్పి మిమ్మల్ని ఫోర్స్ చేస్తున్నట్టు కూడా తెలుసు. నాకు సెటిల్మెంట్ వద్దండి, నేను దానికోసం నేను చేయట్లేదు. మరి అందరికీ నెగిటివ్గా ఎందుకు వెళ్ళి నేను సెటిల్మెంట్ మనీ కోసం చేస్తున్నాను ఇదంతా అని ఎందుకు రీచ్ అవుతుందో నాకు తెలీదు. నాకు ఏం ఆఫర్ చేశారు అంటే, ఇప్పుడు నేను డిపెండెంట్ అయ్యాను. ఇప్పుడు హౌస్ వైఫ్స్ అంటేనే ఇంకా డిపెండెంట్. అదే యాజ్ ఐ వాజ్ నాట్ వర్కింగ్, నాకు ఇంకా మనీ పే ఎక్కడి నుంచి వస్తుంది? హీ హాజ్ టు పే. ఇన్ని సంవత్సరాలు చేశాడు, మరి ఇవన్నీ గోస్ మరి నా పరిస్థితి ఏంటి అని అడుగుతాం. అప్పుడు దాంట్లోని హీ ఈజ్ లైక్ హౌస్ ఇస్తాను అండ్ 15 dogs and 4 cats ఉన్నాయి కాబట్టి వాటికి మెయింటెనెన్స్కి ఇస్తాను. బట్ అది కూడా మనం నలుగురిలో కూర్చొని మాట్లాడుకుంటేనే. అంటే ఆ కుక్కలు ఆ పిల్లలు కూడా మీరే చూసుకోవాలా? ఎందుకలా? అంటే వాడు నాతో పాటు వాటిని కూడా అబాండన్ చేసేసాడు బికాజ్ మాల్వికి కుక్కలు అంటే నచ్చదంట. సో ఆ కుక్కల్ని చివరికి మీకు మిగిల్చి వాటికి పే చేస్తానని చెప్తున్నారు. ఓకే, ఎంతకాలం నుంచి కుక్కలు? దేవన్ నుంచి లైఫ్ స్టార్ట్ అవ్వడం 2014. ఇలా మాది అయ్యిందో లేదో 3 నెలలకు అమ్మాయికి మరి కడుపు రావాలి, మరి తీసుకొచ్చి కుక్క పిల్లలు పెట్టాడు. అప్పటి నుంచి స్టార్ట్ అయిన కుక్క పిల్లలు. ఎన్ని కుక్కలు ఉన్నాయి? 15 dogs and 4 cats. వాటన్నిటికీ మీరే మెయింటెనెన్స్ ఎవ్రీడే? నేను, తమ్ముడు అండ్ ఇంకొక అబ్బాయి ఉంటాడు వర్కర్, ముగ్గురం చేసుకుంటాం. అలా ఇప్పుడు ఈ 10 సంవత్సరాలు మాకు ట్రావెల్ అయిన పోనీ పనబ్బాయో పోనీ ఎవరిని అడిగినా చెప్తారు హౌ వి యూస్ టు బీ అని.